రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతూ ఉండగా పలు ప్రాంతాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా జైరాబాద్ లోక్సభ పరిధిలోని రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో దళితులు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. స్థానిక కాంగ్రెస్ నేత అసభ్య పదజాలంతో దళితులను దూషించారని ఆరోపిస్తూ ఓటింగ్ను బహిష్కరించారు. కాంగ్రెస్ నేత వచ్చి క్షమాపణలు చెప్పే వరకు ఓటు వేయమని దళితులు ఈసీ అధికారులకు స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందజేస్తారు. రవీందర్, జిల్లా జైరాబాద్ పార్లమెంట్ లోని రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో దళితులను అవమానించారనే కారణంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నేత అసభ్య పదజాలంతో దూషించారని, తమను కించపరిచే విధంగా మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోసానిపేట గ్రామంలో దళితులు ఓటు హక్కును వినియోగానికి ఓటును వేయడానికి నిరాకరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని దూషించారు కాబట్టి ఎవరైతే దూషించారో స్థానిక నేత వచ్చి క్షమాపణ చెప్పాలి, అప్పుడు మాత్రమే తమ వస్తామని భీష్మించి కూర్చున్నారు. ఓటు హక్కును వినియోగించుకోమని ఓటును బహిష్కరిస్తున్నాము, మేము ఓటింగ్ లో పాల్గొనమని తేల్చి చెప్తున్నారు. ఈపాటికే ఎన్నికల అధికారులు పోలీసులు సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ వారు ఎంతకు వినకపోవడంతో ఎన్నికల అధికారులు ఈ చేతులెత్తేసింది. అన్న వ్యక్తి ఎవరైతున్నారో స్థానిక కాంగ్రెస్ నేత వచ్చి అసభ్య పదజాలంతో దూషించారు. అన్పార్లమెంట్ లాంగ్వేజ్, అబ్యూజ్ లాంగ్వేజ్ ను యూజ్ చేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అతను వచ్చేసి లేదా చట్ట ప్రకారం అతనిపై చర్యలు తీసుకోవాలి, అప్పుడు మాత్రమే మేము ఓటింగ్ లో పాల్గొంటామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఏం చెప్పాలో ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాక ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. మరికొద్ది సేపట్లో కలెక్టర్ వారిని సమాధాయించే ప్రయత్నం చేయడానికి పోసానిపేట గ్రామానికి వస్తారన్నట్టుగా మనకు అందుతున్న సమాచారం. ఎవరైతే స్థానిక కాంగ్రెస్ నేత ఉన్నాడో అతను మమ్మల్ని కించపరిచే విధంగా ఏకవచనంగా మాట్లాడారు కాబట్టి ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని ఈ దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికైతే వారు ఓటింగ్ లో పాల్గొనేవారు. మరికొద్ది గంటల్లో కలెక్టర్ ఇక్కడ చేరుకున్న తర్వాత మరి ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే అంశం పైన ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చర్చనీయ అంశంగా ఉంది. దాదాపుగా ఓటింగ్ స్టార్ట్ అయ్యి 4 గంటలకు కావస్తుంది. ఈపాటికి వాళ్ళు ఎవరు కూడా ప్రత్యక్షంగా ఒక కుటుంబం కాదు, ఇది గ్రామానికి సంబంధించిన అంశం కాబట్టి గ్రామస్తులు కూడా ఆ కాంగ్రెస్ నేత ఎవరైతే ఉన్నారో అతని పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. స్థానిక నేతను కట్టడి చేయక మితిమీరిన అహంకారంతో ప్రభుత్వం ఉందనే దురుద్దేశంతో ఇష్టానుసారంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసమని పోసానిపేట గ్రామస్తులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రామారెడ్డి మండలం ఉన్నటువంటి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.